SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అండ్ అలాగే మేబీ నేను విన్న దాని ప్రకారం ఏంటంటే బెంగళూరు నుంచి ఇక్కడ బయట నుండి ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని విన్నాను. బట్ ఇదే విన్న నేను వాళ్ళ రెమ్యునరేషన్స్ బాగానే ఉన్నాయని వాళ్ళు చెప్పడం కూడా విన్నాను. నేను అది యాక్సెప్ట్ చేస్తాను. రెమ్యునరేషన్ తక్కువ, మీరు ఉన్నారు బెంగళూరు నుంచి వచ్చారు, ఎంత పేమెంట్ ఒక 2-3,000 తీసుకుంటున్నారు అనుకుందాం. మీకు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఉంటాయా? ఇదే ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ అకామిడేషన్ ఇస్తారా? ఫుడ్ డే అండ్ నైట్ చూసుకోవాలా? ఇక్కడ మన వాళ్ళకు పేమెంట్ ఇస్తే మన ఫుడ్ రివర్స్ తీసుకెళ్ళి మనం పెట్టుకొని ఎవ్రీథింగ్ కాస్ట్ మన. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమంది బెంగళూరు అమ్మాయిలు హాఫ్ అమౌంట్ ప్రొడక్షన్కి ఇచ్చేసి కాస్ట్యూమ్స్కి హాఫ్ అమౌంట్ వీళ్ళు వేసుకుంటారు. అది కూడా లేదు. అండ్ ఎవ్రీథింగ్ మనం చూసుకొని రిటర్న్ నేను ఒక్కొక్కసారి ప్రొడక్షన్కి ఫుడ్ కావాలన్నా వాళ్ళకి వీళ్ళకి ఏదైనా కావాలన్నా నేనే తీసుకెళ్తూ ఎందుకు ఇవ్వడానికి మనకు ఆలోచించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి మనకు పెట్టడానికి రాదు. పక్క వాళ్ళు ఏమైపోయినా పర్లేదు కానీ తెలుగు వాళ్ళు అసలు రానిరు. అసలు వాళ్ళకి ఎంకరేజ్మెంటే లేదు. అసలు ఎవరున్నారు తెలుగు వాళ్ళు? తెలుగు హీరోయిన్స్ ఎవరున్నారు చెప్పండి టీవీ మీడియాలో? మీరు చెప్పగలరు గట్టిగా 4 పేరు చెప్పండి. ఇప్పుడు కష్టం, కాంప్లికేటెడ్ యాక్చువల్లీ సిచ్యువేషన్ చూస్తే. నెగిటివ్ అయినా చెప్పొచ్చు, సెకండ్ లీడ్స్ చెప్పొచ్చు, బట్ లీడ్ అన్నది ఎవరు జస్ట్ చిన్న క్యారెక్టర్ చేసే వాళ్ళని కూడా బయట నుంచే తెస్తున్నారు. హీరోస్, ఆంటీస్ అందరూ అక్కడ వాళ్ళైనా పోనీ వాళ్ళని ఇక్కడ తెచ్చుకుంటున్నారు. కన్నడలో మన ఒక్కడికి కాల్ చేయమనండి, వాళ్ళు చేయరు. వాళ్ళకి ఆ పార్షాలిటీ చాలా ఎక్కువ కన్నడీస్కి. వాళ్ళు ఎంతసేపు మా లాంగ్వేజ్ మా వాళ్ళు ఉండాలి, మా వాళ్ళు ఉండాలి, మా వాళ్ళనే ఉంటుంది. అట్లీస్ట్ తమిళ్ వాళ్ళైనా కాల్ చేసి పిలుస్తారేమో కానీ కన్నడ నుంచి మనకు కాల్సే రావు. అంత ప్రొటెక్ట్ చేసుకుంటారు వాళ్ళ ఇండస్ట్రీని వాళ్ళు. మన వాళ్ళు మాత్రమే ఎందుకు అలా? వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేసి మన వాళ్ళు కూడా దగ్గరుండి ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటారా? దగ్గరుండి ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీరు మాత్రమే కాదు అంటే మీరు అది చెప్పేది అలాగే అంత క్లియర్గా ఉందన్నమాట. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, మన వాళ్ళు కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. నేనైతే తమిళ్లో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. నాకు ఇప్పటికీ తమిళ్ నుంచి ఏమైనా కాల్స్ వస్తాయంటే, నాకు బేబీ ఉంది క్యారీ చేయడం ప్రాబ్లం అని నేను చేయట్లేదు, కానీ కన్నడ నుంచి ఏ రోజు ఎవరికి కాల్ రాలేదండి. నేను చాలామందిని కూడా కనుక్కున్నాను. ఎప్పుడు మరి బెంగళూరు నుంచి మాకు కాల్ రాలేదు. కనీసం ఇక్కడ ఎవరో ఆడిషన్ చేయరు బెంగళూరు వాళ్ళు. మన వాళ్ళు సీరియల్ స్టార్ట్ అవ్వగానే చలో బెంగళూరు ఆడిషన్ చేయాలి అంతే, అలా ఉండింది. అండ్ కాల్ చేయడం కూడా డైరెక్ట్గా సీరియల్ స్టార్ట్ అవుతుంది అనగానే మేనేజర్స్కి ఎవరికైనా చెప్పేస్తే బెంగళూరు నుండి పిక్స్ అవి ఇవి పంపించేస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు. ఆల్రెడీ 1 or 2 మూవీస్ చేసిన వాళ్ళు, లేదంటే సీరియల్స్లో 1 or 2 సీరియల్స్ చేసిన వాళ్ళను పిలుస్తున్నారు. అక్కడ అసలు కొంతమంది క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఇక్కడ హీరోయిన్స్, జస్ట్ డే క్యారెక్టర్స్ చిన్న, ఇప్పుడు మరదలు చెల్లెలు క్యారెక్టర్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి హీరోయిన్స్గా పెడుతున్నారు. అండ్ పోనీ బాగున్నారు, అబ్బా నిజంగా మనం ఎందుకు పనికొస్తాం, ఒక్కొక్కరు చాలా బాగున్నారు కదా అన్నట్లేదు. గట్టిగా ఉంటే ఒక 4-2-3 అమ్మాయిలు బాగుంటారు, పర్లేదు అనిపిస్తుంది. అంతమంది ఎక్కడ బాగున్నారండి? ఛానల్ పెడితే అసలు స్టే చేయాలనిపించాలి కదా కనీసం. పోనీ గ్లామర్ పక్కన పెట్టేద్దాం, పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నా కూడా దానికి కూడా లేదు. నేర్పించి చేపిస్తే ఎలా వస్తుంది? ఒక డైలాగ్ ఇంటెన్సిటీ, ఇప్పుడు నేను ఏదైతే ఎమోషనల్గా ఫీల్ అయ్యి తెలుగులో నేను చెప్పినంత నాకు తమిళ్లో చెప్పమంటే నాకు రాదు. నా మదర్ టంగ్ నేను ఏదైతే లోపల నుంచి ఫీల్ అయ్యి చెప్తున్నానో అదే వస్తుంది కదా. నేర్పించి ట్రైనింగ్ ఇప్పించి తెలుగు నేర్పించుకొని అన్నీ నేర్పించుకొని ఎందుకంత కష్టపడ్డాం? అసలు అది లాజికే అర్థం కావట్లేదు నాకైతే. డే బై డే నేను అది ఆలోచిస్తుంటే ఇంట్లో పిచ్చెక్కుతుంటుంది. ఏంటి రీజన్ ఇది, అసలు ఏముంది అని ఆలోచించితే ఏమి ఉండదు అక్కడ. సో ఇప్పుడు అనిపిస్తుందా ఎప్పుడైనా కూడా, అంటే ఇప్పుడు ఒక సీరియల్కి కంబ్యాక్ చేశారు, బట్ మీరు చెప్తున్నారు ఇండస్ట్రీ అంతా మారిపోయింది, రావచ్చు రాకపోవచ్చు ఫ్యూచర్లో. ఇన్ కేస్ ఒకవేళ వచ్చినా కూడా సేమ్ నెగిటివ్ కైండ్ ఆఫ్ అయినా కూడా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఒక మెయిన్ లీడ్ చేసి నేను ఏదైనా క్యారెక్టర్ చేస్తా అంటే తక్కువ బడ్జెట్లో నాకు ఇస్తారు. కాకపోతే నేను అక్కడ మనసు చంపుకొని ఒక అమ్మాయిని పక్కన హీరోయిన్గా, ఎవరో అమ్మాయిని ఏ రకంగా లేని ఒక అమ్మాయిని హీరోయిన్గా చూస్తూ నేను బేర్ చేస్తూ నేను అలా చచ్చిపోలేను రోజు. ఇదే చేయకుండా ఇంట్లో ఉన్నా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా అది ఫేస్ చేయలేను. సో మరి అలా చేయలేనప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనిపిస్తుంది, అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫినిష్ చేసి ఉంటే అట్లీస్ట్ ఏదో చిన్న నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండేదాన్ని, లేదంటే ఒక జాబ్లో అయినా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే మీరేమంత ఏజ్ అయిపోలేదు, యూ కెన్ డూ. అలా ఎప్పుడైనా అనిపించిందా? ఒక స్టడీస్ అయితే కంప్లీట్ చేసి ఉంటే బాగుంది. అంటే ఫినాన్షియల్లీ ఫస్ట్ నుంచి మేము బిలో మిడిల్ క్లాసే. అంటే ఒక్కొక్క డే ఫుడ్ కూడా ఉండేది కాదు, ఆ స్టేజ్ నుంచి వచ్చాను నేను. మమ్మీ డాడీ వచ్చేసి ఒక స్టేజ్లో రోడ్డు పైన చౌరస్తా మీద మిర్చి బజ్జీ బండీలు ఉంటే వర్షంలో తడిస్తే ప్యాక్ చేసి ఇచ్చిన డేస్ కూడా ఉన్నాయన్నమాట నా లైఫ్లో.
సో మా ఫ్యామిలీ అయితే ఏదైతే అంత స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చిందో అక్కడ నుంచి మళ్ళీ డౌన్ వెళ్ళొద్దని అంతే. ఇప్పటికీ స్ట్రగుల్ ఫేస్ చేయడం. ఒక్కొక్క డే ఇంట్లో రైస్ ఉండేది కాదు, పక్క వాళ్ళని అడుక్కొని మమ్మీ బీడీలు చేసేవాళ్ళు, ఎక్కువ కరీంనగర్లో బీడీలు అవి చేస్తుండేవాళ్ళు. ఆ బీడీలో ఆకు అంతా తీసుకొచ్చి పొయ్యి పెట్టుకుని జస్ట్ నూకన్నం ఉంటుంది కదా రైస్ కాకుండా, ఆ నూకన్నం బాయిల్ చేసుకొని తినేవాళ్ళం. అండ్ అక్క వాళ్ళు వచ్చేసి ఒక 75 రూపీస్కి సేల్స్ వర్క్ కూడా చేసిన డేస్ ఉన్నాయి. మమ్మీ ఒక 2500కి ఒక 1 మంత్ సెక్యూరిటీ గార్డ్గా చేసిన డేస్ ఉన్నాయి. సో అంత స్ట్రగుల్ నుంచి వచ్చి చూసి ఇప్పుడు గట్టిగా నోరు తెచ్చి నాకు ఒక ఆఫర్ ఇవ్వండి అని మనం అడగలేము. తెలుగు వాళ్ళు ఎవరైనా అందరూ మన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ బిలో మిడిల్ క్లాస్ లేకపోతే మిడిల్ క్లాస్. కష్టపడి పని చేద్దామంటే మీరు ఇప్పుడు ఈ టైంలో కూడా ఆఫర్స్ ఎవరికి ఇవ్వనట్టయితే పక్క వాళ్ళని ఎవరినో తెచ్చుకొని అది చాలా హర్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చిన 15 సీరియల్స్ చేసిన నేను వెళ్ళి ఎక్కడో చోట జాబ్ చేస్తా అంటే నన్ను వాళ్ళు చీప్గానే చూస్తారు. హీరోయిన్ వచ్చేసి ఏంటి ఇక్కడ చేస్తుందని, ఒక సెలబ్రిటీ అయిన తర్వాత మనం బయట లొకాలిటీలో తిరిగితే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏంటో తెలియదు, మరి మనం ఏదో ఇది చేస్తామని కాదు, ఒక కైండ్ ఆఫ్ లుక్లో ఉంటారు వాళ్ళు, ఒక మైండ్ సెట్ ఏదోలా ఉంటుంది వాళ్ళది. అలా చేయలేము. ఇప్పుడు నేను వెళ్ళేసి 5,000కైనా జాబ్ చేయడానికి రెడీ ఉన్నాను, కాకపోతే నాకు రావు. మీకేం తక్కువ, మీకెందుకండి చేయడం, ఇక్కడికి వచ్చినా పని చేస్తుందా లేదా, మీకు ఆఫ్టర్ ఈ పని ఎందుకు మీరు చేయడం అన్నట్టు చూసి జడ్జ్ చేసేస్తారు. తిని అసలు ఏం పని చేయలేదు, తిని పని చెయ్యొద్దు అన్న ఫీలింగ్లో. మా ఫ్యామిలీ మా చుట్టాల్లోనే ఏం తక్కువ ఉంది శిరీషకు, అన్ని సీరియల్స్ చేస్తుంది, అన్ని లక్షలు సంపాదించేసి ఉంటుంది. నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఒక 1 lakh ఉంటే అడ్జస్ట్ చేయవే, నేను నెక్స్ట్ మంత్ అలా ఇచ్చేస్తాను. నాకు ఫోన్ చేసి అలా 1 lakh అంత ఈజీగా అడుగుతున్నారా? 1 lakhని ఎలా అవుతుంది అలా? నేను నెల మొత్తం కష్టపడితే నాకు ఫైనల్గా ఒక 2-3 వేలు మిగిల్చుకోవడమే కష్టం అవుతుంది. నా మెయింటెనెన్స్ మమ్మీ వాళ్ళకి కానీ వీళ్ళని కానీ చూసుకోండి. మీరు ఫ్యామిలీ మొత్తము చూశారు అండ్ చూస్తున్నారు, అయినా కూడా ఇప్పుడు మీకు కష్టపడి మీ బేబీని క్యారీ చేస్తూ మీరు ఇప్పటికీ కూడా కష్టపడి మీ మమ్మీని చూడాలనుకుంటున్నారు, మీ అమ్మమ్మని చూడాలనుకుంటున్నారు. సో మీ డాడీ ఎక్స్పైర్ అయ్యారు హెల్త్ బాగాలేక రీసెంట్గా. అంటే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా కష్టపడాలనుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్కి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ కాకుండా ఓన్లీ మీరు సంపాదించేదే కనిపిస్తుంది, ఖర్చు కనిపించట్లేదు. ఈజీ అమౌంట్ అనేది ఎప్పుడైతే వాళ్ళు పెళ్లి చేసుకున్నారో వాళ్ళ హస్బెండ్ అంతా ఈజీ వెల్ సెటిల్ అయి ఉన్నారు, ఈజీ మనీ ఉంది. నేను ఒక రూపాయికి 1000 రూపాయల పేమెంట్కి డే అండ్ నైట్ వర్క్ చేసిన డేస్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ 6కి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6కి ప్యాకప్ అయ్యి వర్క్ చేసిన. ఎందుకు రామ్లమ్మండి దగ్గర నేను ఒక 5-6 డేస్ కంటిన్యూస్గా అలా వర్క్ చేసిన డేస్ ఉన్నాయి, వర్షంలో చలిలో. కానీ ఎందుకు అంత తక్కువ రెమ్యునరేషన్కి మీరు వర్క్ చేశారు? అంటే మీరు ఆల్రెడీ పీక్ స్టేజ్లో ఉన్నారు, మీకు ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. అప్పటికి కొంచెం పర్లేదు. ఎప్పుడైతే స్టార్టింగ్ అడుగుకిచ్చే మనసు కొన్ని ప్రాజెక్ట్స్కి నేను తక్కువే తీసుకున్నాను. నాకు తెలియదు ఒక మెయిన్ లీడ్ ఎంత తీసుకుంటున్నారో తెలీదు, గట్టిగా డిమాండ్ చేస్తే ఏమో ఆఫర్ తెలుసుకోలేదు బయట అంటే ఎలా ఉంది అనేది. అక్క కూడా ఏంటంటే చిన్న రోల్స్ చేసి వచ్చింది, తను ఎప్పుడు మెయిన్ లీడ్ చేసింది తెలీదు. ఒకవేళ గట్టిగా డిమాండ్ చేస్తే ఆఫర్ రాదేమో, ఎందుకు ఛాన్స్ తీసుకోవడం, అంత ఫుడ్డే లేకుండా స్టేలో వచ్చిన దానికి ఇప్పుడు 1000 రూపాయలు వచ్చినా పర్లేదు, నెలకు 10,000 వచ్చినా చాలు, ఇందులో హ్యాపీగా బ్రతకొచ్చు అనే ఉండేదాన్ని నేను ఎప్పుడు. ఇప్పటికీ నేనేం డిమాండ్ చేయనండి, మరి ఎందుకో మరి తెలియదు. శిరీష చాలా ఎక్కువ డిమాండ్ చేస్తుందంట, అసలు 10,000కి మించి తక్కువ చేయదంట. అంటే నాకు ఎవరు కాల్ చేశారు, ఎవరు అడిగారు, ఎవరితో చెప్పాను నేను, ఎందుకు క్రియేట్ చేస్తారు ఇవన్నీ? వాడికి ఎవరికో ఒకరు నచ్చేసి ఉంటాడు, వాడు మెంటల్గా ఒకరిని ఫిక్స్ చేసుకుని ఉంటాడు, ఇవి అమ్మాయిని రిజెక్ట్ చేయాలి అంతే. దానికి 1,00,000 రీజన్స్, లావ్ అయ్యాలని, లేకపోతే అమ్మాయి లొకేషన్లో టైంకి రాదు, అసలు షార్ట్లో టైంకి ఉండదు, పిచ్చి పిచ్చి వేషాలన్నీ లొకేషన్లో వేసి ఎందుకు వేస్తాను? నువ్వు నాతో వర్క్ చేస్తే కదా నా గురించి డిసైడ్ అవ్వాలి. టైంకి రాదు అంటే ఇన్ని ప్రాజెక్ట్స్ ఎలా చేశాను? అండ్ ఒక్కొక్క ప్రొడక్షన్లో నేను ఖచ్చితంగా 2-3 సీరియల్స్ చేశాను. ఒక దాంట్లో కంఫర్టబుల్ ఉంటేనే కదా నెక్స్ట్ దానికి ఎంత ఉన్న ప్రొడక్షన్ ఆలోచిస్తుంది. ఇవి అడ్డమైన రూమర్స్ అన్ని క్రియేట్ చేసి బ్యాడ్ చేయడం తప్పితే ఇడియట్స్కి కొంతమందికి పర్టికులర్గా వేరే వర్కే ఉండదు ఇండస్ట్రీలో. అయితే దానివల్ల ఇంకా సగం తగ్గిపోతుంటాయి. గాసిప్స్ రూమర్స్ అనేవి చాలా వస్తుంటాయి. ఇంకా స్పెషల్లీ అంటే ఒక్క సీరియల్ చేసి ఏదైనా ప్రాజెక్ట్ ఒకటి చేసి కొంచెం నేమ్ వస్తుందంటే చాలు, వెనకాల 100 మాట్లాడుకుంటారు. అలాంటిది మీరు 15 ప్రాజెక్ట్స్ చేశారు, మంచి ప్రొడక్షన్స్లో చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, మీకంటూ ఒక ఫేమ్ నేమ్ ఉంది. మీ పైన గాసిప్స్ రావడం అనేది అది కామన్ థింగ్ చాలా. కాకపోతే దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయంటారు, ఎన్ని మీరు అంటే ఎలాంటి అనిస్తారు? ఇప్పుడు శిరీష అన్ని ప్రాజెక్ట్ చేసిందంటే ఊరికేనే చేసిందా? నువ్వు చూసావా?
వచ్చి చూడు ఫస్ట్, నేనేంటో నన్ను చూసి నా వెనకాల ఉండి తర్వాత డిసైడ్ అవ్వు నా గురించి. 4 ఆఫర్లు రాగానే ఇంక ఖచ్చితంగా ఏదో ఒకటి నేను చేస్తే ఎఫ్ఐఆర్ అనేది మెయింటైన్ చేస్తేనే అవుతుందా ఏమో, నాకు లక్ బాగుందేమో. నేను ప్యాకప్ అయ్యేంత వరకు 3 o'clock midnight షూట్ చేయమన్నా నేను చేస్తాను. ఇంకొక అమ్మాయిలు చేయకపోవచ్చు, నేను కోఆపరేట్ చేయడం నచ్చిందేమో ప్రొడక్షన్కి, అందుకని కంటిన్యూ అయ్యానేమో. మెంటలీ అసలు అనవసరమైన చెత్త అంతా క్రియేట్ చేసి ట్రాప్ పెట్టడం తప్పితే ఏం లేదు దీనికి. ఇంకా లక్కీగా మా హస్బెండ్ అనేవాడు లవ్ మ్యారేజ్ కొంచెం ఎక్కువ అర్థం చేసుకుంటాడు కాబట్టి నేను బ్రతికిపోయాను. ఈ పిచ్చి రూమర్స్ వల్ల ఒకవేళ అటు ఇటు మెంటాలిటీ ఉండి కొంచెం అనుమాన పోవడం అయితే ఈ పాటికి వదిలేసేవాడు నన్ను. అలా ఉంటాయి అన్నెసరీ థింగ్స్, అసలు లేనివి. నేను టైంకి వెళ్ళి నేను పొద్దున్న 7 o'clock ఉండమంటే 9కి షార్ట్లో ఉన్నంటే నేను 8:45 ఉన్న డేస్ కూడా ఉంటాయి. ఎందుకు ఉండరు షార్ట్లో? ఎవరు చూసారు, ఎవరు మాట్లాడారు చూడకుండా ఉన్నాను. వాళ్ళు అసలు ఆ ప్రొడక్షన్లో కొన్నిట్లలో నేను చేయలేదు, వాళ్ళు కూడా ముందే డిసైడ్ అయిపోతారు. అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు అలా. సో ఫ్రస్ట్రేషన్ మనుషుల ఫేస్ని చూసి వాళ్ళు ఎలా ఉంటున్నారో చూసి మనం డిసైడ్ చేయలేము. నేను ఆల్మోస్ట్ 2-3 times అయినా చూసి ఉండొచ్చు, మీ స్టేటస్ కావచ్చు, పిక్స్ కావచ్చు. అంటే మనిషిలో ఒక ప్లెజెంట్నెస్ అనేది అది గాడ్స్ గ్రేస్. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండగలగడం, అందంగా కనిపించగలగడం, చూడగానే ప్లెజెంట్గా కనిపించగలగడం అనేది దేవుడిచ్చిన వరం. అలాంటి వాళ్ళకి ఏ కష్టాలు లేవని జనాలు అనుకుంటారు, బట్ ఎదురుగా మీరు ఖచ్చితంగా వాళ్ళు అంత స్ట్రాంగ్ కాబట్టి ఆ నవ్వులో వాళ్ళు ఎంత కష్టానైనా దాచుకుంటారు అన్నది మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రూఫ్ అయింది నాకైతే. సీరియస్లీ హార్ట్ మెల్టింగ్ స్టోరీ అండి. చాలా కష్టపడ్డారు. ఈవెన్ నేను అనుకున్నాను, బట్ కంప్లీట్గా మిగతా వాళ్ళు జడ్జ్ చేసినా నేను జడ్జ్ చేయలేదు. మీరు అంత కష్టపడ్డారంటే నాకు కొద్ది గొప్ప మీ గురించి తెలుసు, అంటే మీ సిస్టర్స్ గురించి. అండ్ మీరు హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు. అంత ప్యాషన్ ఎవరికి ఉంటుంది, అంత హార్డ్ వర్క్ చాలని ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరైతే అంత అవసరం, అంత కష్టం నుండి వస్తారు. ఏ సెలబ్రిటీని పెద్దవాళ్ళని తీసుకున్నా కూడా మనం చెప్పొచ్చు, టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అయినా కావచ్చు, కష్టపడి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంత ఇష్టపడి వచ్చినా కూడా కష్టాలను చూసిన వాళ్ళు ఉంటారు. అండ్ నేను ఎక్కువ ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడానికి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను, కానీ ఎప్పుడు కష్టపడలేదండి. డైరెక్ట్గా వాటంతట ఎక్కువ బ్రేక్ కూడా తీసుకోలేదు. సిస్టర్ అయితే రజిత చాలా కష్టపడింది. తనైతే 250 రూపీస్కి కూడా ఏదో డూబ్గా చేయమంటే చేయడం, పెద్ద పెద్ద కొండలు ఎక్కమంటే ఎక్కడము, జస్ట్ ఒక రెమ్యునేషన్ పర్ డే 250 ఇస్తా అంటే కూడా కష్టపడింది తనైతే. ఇప్పటికీ ఈ మధ్య మదర్ రోల్స్ చేస్తే తను కొంచెం బిజీ అయింది, కానీ మొన్నటి వరకు తనకు కూడా అసలు ఆఫర్స్ లేవు. తన పాప మొన్నటి వరకు కూడా స్ట్రగుల్ అవుతూనే ఉండేది. నాకంటే ముందంటే దగ్గర 10-15 years అయిపోయింది తను వచ్చి, ఇప్పటికీ స్ట్రగుల్ ఉంది తనది.